మిత్రులందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య స్ఫూర్తి మొదటి భాగంలో భారత గత వైభవాన్ని గురించి స్మరించుకున్నాం. స్వాతంత్ర్య స్ఫూర్తి రెండవ భాగంలో భారతదేశ వర్తమాన పరిస్థితిని అర్థం చేసుకుంటూ భారతదేశ భవిష్యత్తును గురించి ఆలోచన చేద్దాం. మిత్రులారా, ఎందరో మహానుభావుల తన మన ధన జీవన సర్వస్వ త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరతమాత మురిసింది. ఇక లేడోయి ఏ నవాబు, కాడోయి ఎవడు గరీబు, అన్యాయం సాగదు, అధర్మం ఉండదు. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరతమాత మురిసింది. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన చిన్న చిన్న దేశాలు ఈరోజు మనకంటే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. 73 సంవత్సరాలు గడిచిపోయినా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా అనుకున్నంత అభివృద్ధి జరగలేదేమో అనిపిస్తుంది. దానికి కారణాలు అనేకం అయినప్పటికీ భారతదేశం నలుమూలలా ఉన్నటువంటి శత్రువుల ప్రేరేపిత విద్రోహ శక్తుల హింసాత్మక సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో గత స్వాతంత్ర్య అనంతరం పెరిగిపోతున్నటువంటి అశాంతి, అవినీతి, అవిద్య, అనారోగ్యాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఏ రోజు పేపర్ చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ రోజు వార్తలు విన్నా ఏమున్నది గర్వకారణం, ఏ మూల తొంగి చూసినా ఏదో ఒక గందరగోళం, ఏ కోణం నుండి చూసినా ఏదో ఒక కుంభకోణం. క్షణ క్షణం భయం భయం, అనుక్షణం అయోమయం. మర్డర్లు, మానభంగాలు, హత్యలు, హైజాకులు నిత్య కృత్యాలుగా ఈరోజు దర్శనమిస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ కారణం శత్రు ప్రేరేపిత విద్రోహ శక్తుల యొక్క పరిణామాలే కావచ్చు. ఈరోజు రగులుతున్నది రామరాజ్యం, మండుతున్నది మాతృహృదయం, గుండె గుండెలో నిప్పు కుంపటి పొగలు సెగలై కక్కుతున్నది. రగులుతున్నది రామరాజ్యం, మండుతున్నది మాతృహృదయం, గుండె గుండెలో నిప్పు కుంపటి పొగలు సెగలై కక్కుతున్నది. కాశ్మీరులో కల్లోలం కారు చిచ్చై కాలుతున్నది. అస్సాములో అగ్నిగుండం ఆవురావురుమంటున్నది. పంజాబులో ఉగ్రవాదం పడగ విప్పి ఆడుతున్నది. దక్షిణాన తీవ్రవాదం దొంగ మాటున పొంచి ఉన్నది. రగులుతున్నది రామరాజ్యం, మండుతున్నది మాతృహృదయం, గుండె గుండెలో నిప్పు కుంపటి పొగలు సెగలై కక్కుతున్నది. కాశ్మీరం చూడరో కథ మారిపోయరా, అస్సామానాడురో నెత్తుటి మడుగాయరా, ఖలిస్తాను మాటరో కడుపులో చిచ్చాయరా, నువ్వు ముడుచుకు కూర్చుంటెరో దేశం ముక్కలవుతుందిరా. అందుకే పల్లె పల్లెను లేపి, గుండె గుండెను ఊపి, నిండు శక్తిని చూపి, నింగి నేలను తాకి, దుంకు దుంకరా దుంకో, దుర్గా దుంకినా దుంకు. అదే స్ఫూర్తితో ఈరోజు కాశ్మీరును కాపాడుకోగలుగుతున్నాం. మరి గతంలో జరిగినటువంటి విద్రోహ శక్తులపైన ఉక్కు పాదంతో అంకుశాన్ని మోపగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా ఈరోజు
ఉత్తరాన కాశ్మీరం మాదంటూ వస్తున్నారు, దక్షిణ కన్యాకుమారికి మారు పేరు పెడుతున్నారు, తూర్పున అస్సాములో పడమర పంజాబులో అగ్గిరగులుతున్నదిరో, భగ్గున మండిందిరో. కులం మతం పేరు మీద కుట్రలెన్నో చేస్తున్నారు, వర్గాల పేరు మీద ప్రజల వేరు చేస్తున్నారు, భాషా భేదాలతో సరిహద్దుల పోరురో, చీలగొట్టి దేశానికి చిక్కులు తెస్తున్నారు. ముక్కలైతే దేశానికి గొప్పతనం ఏమున్నది, ఒక్కటైతే ప్రపంచాన ప్రఖ్యాతే మనకున్నది. దేశ ప్రజల సేవకై, జాతి జనుల సేవకై, దేశమాత పూజకై నిరంతరం జాగృతమై త్యాగ నిరతి చూపరు. విద్రోహ శక్తుల కుట్రలను వమ్ము చేయడానికి భారతీయులంతా జాగృతమై ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు చిన్నప్పుడు 15 ఆగస్టు అంటే పండగలాగా జరుపుకునే వాళ్ళం. ఈరోజు 15 ఆగస్టు పబ్లిక్ హాలిడేగా మారిపోతూ ఉంది. ఏమైంది ఆ స్ఫూర్తి? వాట్ హ్యాపెన్ టు ద ఫ్రీడమ్ స్పిరిట్? వందే మాతరం స్వాతంత్ర పోరాటంలో ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఈరోజు వందే మాతర గీతం వరస మారుతున్నది, ఆ తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అన్నట్టుగా. మరి ఇదేనా మనం కోరుకున్న స్వరాజ్యం? ఇదేనా మనం కోరుకున్నటువంటి గ్రామరాజ్యం, రామరాజ్యం, సురాజ్యం, స్వరాజ్యం? సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని? సుఖాన మనలేని వికాసం ఎందుకని? ఈ నిజాన్ని బలికోరే సమాజం ఎందుకని? వికాసం, అభివృద్ధి జరగాలి, కానీ వికాసం అనేది సుఖాన్ని, శాంతిని అందించాలి. సుస్థిరమైన శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి ఆస్వాదించగలుగుతాం. అందుకనే సురాజ్యం అవలేని స్వరాజ్యము, సుఖాన మనలేని వికాసము, నిజాన్ని బలికోరే సమాజము అనర్థదాయకం. సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని, సుఖాన మనలేని వికాసమెందుకని, నిజాన్ని బలి కోరే సమాజమెందుకని, అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం, అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం. ఆవేశంలో ప్రతి నిమిషం దూకే నిప్పుల జలపాతం, కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం. బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు, భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే, శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం,
చెదురుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం. బంగారు భవితకు పునాది కాగల యువత ఈరోజు విద్రోహ శక్తుల చేతుల్లో పావులుగా మారి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. పెడదారిన పడుతున్నటువంటి యువతకు సరైన మార్గంలో పెట్టవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సన్నగిల్లుతున్నటువంటి దేశభక్తిని ప్రతి గుండెలో నింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏ వందే మాతర నినాదం స్వాతంత్ర్య పోరాటంలో మహామంత్రంగా పనిచేసిందో, ఏ జాతి సమైక్యత జాతీయ గీతంలో ఉంటుందో, జాతీయ పర్వదినం రోజులే కాదు ప్రతినిత్యం ఆరాధించవలసినటువంటి జాతీయ భావాలు, జాతీయ చిహ్నాలు గౌరవించవలసినటువంటి మరి ఈరోజు జాతీయ గీతము పాడుటకు సిగ్గంట, జెండాకు వందనము చేయుటకు సిగ్గంట, ప్రార్థనా గీతము పాడుటకు సిగ్గంట, పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట. జాతీయతే మాయరా సోదరా, జాతి ఎటు పోతున్నదో సోదరా. జాతీయ గీతము పాడరాదనుకుంటూ, జెండాకు వందనము చేయరాదనుకుంటూ, ఖండ ఖండాలుగా జాతీయ జెండాను ఖండ కావరమెక్కి కాల్చి పారేస్తుండ్రు. జాతీయతే మాయరా సోదరా, జాతి ఎటు పోతున్నదో సోదరా. విదేశీ విద్రోహ శక్తుల చేతుల్లో పావులుగా మారిన కొంతమంది యువత అక్కడక్కడ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, భారతదేశం దాదాపు 50 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నటువంటి భారతదేశం, వెల కట్టలేనటువంటి సంపద, మానవ వనరులు, అణుశక్తి కన్నా బలమైనటువంటిది యువశక్తి. 50 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నటువంటి భారతదేశం నిజంగా ప్రపంచంలో వెల కట్టలేనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ 50 కోట్ల మంది యువతీ యువకులను సరైన మార్గంలో పెట్టగలిగితే భారతదేశం మరుక్షణం అగ్రగామిగా మారిపోతుంది, జగద్గురువుగా భాసిల్లుతుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, అశాంతి, అలజడి, ఆందోళనలతో సతమతమవుతున్నటువంటి ప్రపంచం ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. మరి మన దేశంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నటువంటి వారికి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ జెండా ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలే కావచ్చు. జెండా కేవలం మూరెడు బట్ట బారెడు కర్ర కాదు. జెండా జాతీయ చిహ్నం. యావత్ భారత జాతి మానం, అభిమానం, ప్రాణం జెండా. జెండా జాతికి జీవకర్ర, సమతా చిన్నము సర్వస్వంబు. ఈ జెండా వంపు సహింపజాలని శిరచ్ఛేదనంబు. లేలెమ్మికన్ చెండాడన్ వలె శాంతిఘాతుకుల జేజేలెల్ల జేజేలతో కొండాడన్ వలె విశ్వవిశ్రుత భవత్ కోదండ పాండిత్యముల్.
ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించరు. మరి భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు ఉన్నటువంటి భారతదేశం గొప్పతనము అదే. యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వాన్నే ఆసరాగా చేసుకుని విద్రోహ శక్తులు, దేశద్రోహులు మరి అక్కడక్కడ అలజడి, అశాంతి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వారి ప్రయత్నం రోజు రోజుకు ఇంకా పెరిగిపోతూ ఉంది. దాన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలను పక్కన పెట్టి, జెండాలు, ఎజెండాలను వదిలిపెట్టి, తరతమ భేదాలను త్యాగం చేసి భారత జాతి మొత్తం ఏక తాటిపై రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ జాతీయ పర్వదినాన్ని అందరం కలిసి జరుపుకుంటాం. సోదర భావంతో, ఒకరిపైన ఒకరికి నమ్మకంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ స్వాతంత్ర పర్వదినం రోజు. అలాంటి నిండైన దేశభక్తిని మనం గుండెల నిండా నింపుకొని ఈరోజు మరి యువత అలాంటి స్ఫూర్తిని గైకొనవలసిన అవసరం ఉంది. మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం, తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం, తల్లికే సమర్పణం. దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించం లేశమైన అలుసులమైని దురించం. దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించం లేశమైన అలుసులమైని దురించం. మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతా, మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతా. క్షణ క్షణం జాగృతమై అనుక్షణం గడుపుతా. మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం, తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం, తల్లికే సమర్పణం, తల్లికే సమర్పణం. పెడదారిన పడిపోయే బంధుల దారికి తెస్తాం, ధర్మం మాటున దాగిన దుర్మార్గం వెలివేస్తాం. పెడదారిన పడిపోయే బంధుల దారికి తెస్తాం, ధర్మం మాటున దాగిన దుర్మార్గం వెలివేస్తాం. అడుగడుగున నిలిచున్న అవినీతిని అరికడతాం, అడుగడుగున నిలిచున్న అవినీతిని అరికడతాం. సమత పెంచి మమత పంచి సమాజాన్ని సేవిస్తాం. మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం, తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం, తల్లికే సమర్పణం. ఈరోజు యువతి యువకులు, సమస్త భారతీయులు ఈ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని గైకొని మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే స్ఫూర్తితో ఈరోజు ఈ జాతీయ పర్వదినాన్ని, జెండా వందనాన్ని, ముచ్చటైన మువ్వన్నెల జెండాను ఎగరేసుకుంటూ ఆ స్ఫూర్తిని పొందుదాం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం.
పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతిగాంచగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా మన జాతి పతాకం. దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా మన జాతి పతాకం. ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. భారతదేశం జగద్గురువుగా భాసిల్లబోతూ ఉంది. ప్రపంచానికి భారతదేశం మార్గదర్శనం చేయబోతూ ఉంది. కరోనా కల్లోల పరిస్థితిలో భారతీయ ఆలోచన విధానం, భారత విశాల దృక్పథం, వసుధైక కుటుంబకం, ఈశావాస్యమిదం సర్వం, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖ శాంతులతో ఉండాలి అనే విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనే భారతీయ చింతన ఈరోజు ప్రపంచ శాంతికి ఎంతైనా అవసరం. ఈ కరోనా పరిస్థితిలో మన నమస్కారమే సంస్కారంగా మారింది. ప్రపంచం ఆరోగ్యం కోసం ఆయుర్వేదం వైపు, యోగ శాస్త్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. సమయం ఆసన్నమైంది. మరొక్కసారి భారత జాతి ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ వైపు అడుగులు పడుతూ ఉన్న సంగతి మనకు కనిపిస్తూ ఉంది. శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి రుగ్మతలకు ఇప్పుడిప్పుడే పరిష్కారం లభిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అన్ని రంగాలను ప్రక్షాళన చేయడం మొదలయ్యింది. నిండైనటువంటి దేశభక్తిని నింపి ప్రపంచంలో భారత జాతి పరమ వైభవాన్ని సంతరించుకోవడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ దిశగా తప్పకుండా భవిష్యత్తులో భారతదేశం ఒక భవ్యమైన దివ్యమైనటువంటి భారతదేశం, జగద్గురువుగా భాసిల్లే భారతదేశం మనకు దర్శించడం జరుగుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఎలాంటి సందేహం లేదు. విశ్వ గురువుగా భారతదేశం ఆవిర్భవించబోతున్నది. కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా, కలలోన నా తల్లి కనకపీఠమునెక్కి, కలలోన నా తల్లి కనకపీఠమునెక్కి, ఏడేడు లోకాలు ఏలుతున్నట్టు కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా, కలలోన భారతి కనకపీఠమునెక్కి, కలలోన భారతి కనకపీఠమునెక్కి, ఏడేడు లోకాలు ఏలుతున్నట్టు కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా. భారతదేశం జగద్గురువు ఆ సింహాసనాన్ని భరత మాత అధిష్ఠించిన ఆ దివ్య దర్శనం మనకు కలుగుతూ ఉంది. ఆ వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ 74వ స్వాతంత్ర్య పర్వదినం రోజు
ముచ్చటైన మువ్వన్నెల జెండాను నిండైన దేశభక్తి గుండెల నిండా నింపుకొని ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా. నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ, నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ, నీ శక్తి సామర్థ్యము గగనానికెగయ. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా. నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ, నీ శక్తి సామర్థ్యాలు ఈ గగనానికెగయ. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా. నిండైన దేశభక్తిని గుండెల నిండా నింపుకొని ఈ స్వాతంత్ర్య స్ఫూర్తిని కొనసాగిద్దాం. భారత పరమ వైభవానికై మనమంతా దీక్షాబద్ధులమై నిరంతరం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతా కీ జై. జై హింద్.